హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మ్యాథ్స్ అబ్బిన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్లో లింక్ రిలేటివ్ మెథడ్. సో అందులో ఫర్ క్వార్టర్లీ డేటా లింక్ రిలేటివ్ మెథడ్లో క్వార్టర్లీ డేటా ఇస్తే సో ప్రాబ్లం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డేటా బిలో గివ్స్ ద యావరేజ్ క్వార్టర్లీ ప్రైస్ ఆఫ్ ఎ కమోడిటీ ఫర్ 5 years. క్యాలిక్యులేట్ సీజనల్ వేరియేషన్ ఇండిసెస్ బై ద మెథడ్ ఆఫ్ లింక్ రిలేటివ్స్. సో ఇయర్స్ ఇచ్చాడు, ఎన్ని ఇయర్స్, 1 2 3 4 5 ఇయర్స్ ఇచ్చాడు, క్వార్టర్స్ డేటా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇచ్చిన డేటాకి లింక్ రిలేటివ్ మెథడ్ అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ లింక్ రిలేటివ్ మెథడ్ అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన డేటాకి లింక్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి, నేను ఈ పేజ్లో లింక్ రిలేటివ్స్ అనేవి ఫార్ములా రాశాను. ప్రతి ఫార్ములా ఇక్కడ రాసుకొని దాన్ని ఇక్కడ అప్లై చేశాను. చూడండి, చాలా ఈజీగా ఉంటుంది మెథడ్ వింటే. సో వినకపోతే మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, ఎల్ఆర్ ఆఫ్ ఎనీ క్వార్టర్. సో ఫస్ట్ లింక్ రిలేటివ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కరెంట్ క్వార్టర్ డివైడెడ్ బై ప్రీవియస్ క్వార్టర్ ఇంటూ 100. సో ఇచ్చిన ప్రతి ఫస్ట్ క్వార్టర్లో ఎల్ఆర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఫస్ట్ క్వార్టర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? కరెంట్ క్వార్టర్ బై ప్రీవియస్ క్వార్టర్ ఇంటూ 100. సో ఇచ్చిన డేటాలో కరెంట్ క్వార్టర్ వాల్యూ ఎంత? 30. అలాగే ప్రీవియస్ క్వార్టర్ అంటే సో 1979లో ఫస్ట్ క్వార్టర్ వాల్యూ 30. ప్రీవియస్ క్వార్టర్ అంటే ఏమవుతుంది? 1978లో ఫోర్త్ క్వార్టర్. బట్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏముంది? 1979లో ఫస్ట్ క్వార్టరే ఉంది. సో దీనికి ప్రీవియస్ క్వార్టర్ లేదు కాబట్టి ఆ వాల్యూ ఏం తీసుకుంటామంటే హైఫెన్ తీసేసుకుంటాము. సో ప్రీవియస్ క్వార్టర్ లేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ క్వార్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. కరెంట్ క్వార్టర్ డివైడెడ్ బై ప్రీవియస్ క్వార్టర్ 30 ఇంటూ 100. 26 డివైడెడ్ బై 30 ఇంటూ 100 సమ్ వాల్యూ ఎంత వచ్చింది? 86.67. అలాగే నెక్స్ట్ క్వార్టర్ వాల్యూ 22 డివైడెడ్ బై 26 ఇంటూ 100. అలాగే 31 డివైడెడ్ బై 22 ఇంటూ 100. అలాగే 35 డివైడెడ్ బై 31 ఇంటూ 100. 112.90. అలా వాల్యూస్ అన్నీ ఎక్కడి వరకు? ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేసాం. ఇచ్చిన 5 ఇయర్స్కి ఎల్ఆర్స్ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే టోటల్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ అంటే ఏం లేదు, యాడ్ చేస్తామంటే నథింగ్ బట్. సో ఈ టోటల్స్ని యాడ్ చేసినప్పుడు ఫస్ట్ టోటల్ ఎంత వచ్చిందంటే 393.07 వచ్చింది. 393.07 టోటల్ చూడండి. సో అలాగే నెక్స్ట్ 466.1, అలాగే 412.61, 685.76. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నెక్స్ట్ యావరేజ్ ఎల్ఆర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇవన్నీ ఎల్ఆర్సే కదా, సో వాటికే యావరేజ్ ఎల్ఆర్ అని చెప్పి రాసుకున్నా. యావరేజ్ అంటే ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో ఫస్ట్ క్వార్టర్లో చూస్తే కనుక మనకి ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 1 2 3 4. సో సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ అంటే ఇవేనా? టోటలేనా? ఈ డివైడెడ్ బై 4 చేస్తే వచ్చేది యావరేజ్ అవుతుంది. సో నేను వాల్యూ టైప్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ టోటల్ ఎంత వచ్చింది? 393.03 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చింది 98.2575. సేమ్ అలాగే నెక్స్ట్ ఇయర్కి వెళ్తే చూడండి, ఇక్కడ అందరూ మిస్టేక్ వేసేది ఇదే, అన్నీ డివైడెడ్ బై 5 ఆర్ 4 చేసేస్తారు. ఇక్కడ ఉన్నవి 4 వాల్యూసే కాబట్టి డివైడెడ్ బై 4 చేశాను. బట్ నెక్స్ట్ క్వార్టర్కి వచ్చేసరికి ఫస్ట్ ఈ క్వార్టర్ వాల్యూ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఇయర్లో ఆ వాల్యూ ఎంత వస్తుంది? ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ మనకి? 1 2 3 4 5. సో 5 ఉన్నాయి కాబట్టి టోటల్ డివైడెడ్ బై 5 వేసుకోవాలి. 466.1 డివైడెడ్ బై 5 చేస్తే వచ్చింది 93.22. సేమ్ అలాగే ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో టోటల్ డివైడెడ్ బై 5 వేస్తాం. సో ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయో టోటల్ డివైడెడ్ బై ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో ఆ వాల్యూ వేసుకుంటాం. సో ఎంత వచ్చినాయి? టోటల్ ఎల్ఆర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ప్రాబ్లంలో ఇక్కడ నుంచి ఏంటంటే ఎల్ఆర్స్ అంటే ఇంకా ఇవే యూస్ చేస్తాం అనమాట. ఈ టోటల్ యావరేజ్ ఎల్ఆర్స్ ఎలా వచ్చినాయో, యావరేజెస్ ఏమొచ్చినాయో వాటిని ఎల్ఆర్ కింద యూస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లంలో ఏం చేయాలంటే చైన్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చైన్ రిలేటివ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి, నేను రాస్తాను. సో చైన్ రిలేటివ్ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ 100. ఏ ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి డేటా ఇచ్చినా, క్వార్టర్లీ డేటా ఇచ్చినా, మంత్లీ డేటా ఇచ్చినా సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఎలా తీసుకుంటాము? అజ్యూమ్డ్ యాజ్ 100. ఎందుకు అలా తీసుకుంటామంటే మీరు ఇక్కడ చూడండి, సిఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎల్ఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ ఇంటూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్. అంటే ఏం కావాలి మనకి? సిఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని ప్రీవియస్ క్వార్టర్ యొక్క సిఆర్ కావాలి.
సో మనం స్టార్ట్ చేసేదే ఫస్ట్ క్వార్టర్ సిఆర్ కాబట్టి దాని ప్రీవియస్ క్వార్టర్ సిఆర్ ఉండదు కాబట్టి సో ఫస్ట్ ఇనీషియల్గా సిఆర్ వాల్యూ ఎలా తీసుకుంటాము 100 తీసేసుకుంటాం. నెక్స్ట్ సిఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ అంటే ఫార్ములా ఏంటి? ఎల్ఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్. ఎల్ఆర్ అంటే మనకి ఇక్కడ యావరేజెస్ ఫైండ్ అవుట్ చేసాం కదా. సో ఎల్ఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ 93.22 ఇంటూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంటే మనం తీసుకున్న 100 డివైడెడ్ బై 100 చేస్తే వచ్చిన వాల్యూనే సిఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ అవుతుంది. సో నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి. ఎల్ఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ అంటే 93.22 ఇంటూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ 100 డివైడెడ్ బై 100 ఎంత వచ్చింది? 93.22. సో ఆ 93.22ని సిఆర్ సెకండ్ క్వార్టర్లో తీసుకున్నాను. సేమ్ అలాగే థర్డ్ క్వార్టర్కి ఏమవుతుంది? ఎల్ఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ మైనస్ సిఆర్ ఎల్ఆర్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ మైనస్ సిఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్. నేను టైప్ చేస్తాను చూడండి. 82.522 ఇంటూ సిఆర్ ఆఫ్ సెకండ్ క్వార్టర్ ఎంత వచ్చింది? 92.22 డివైడెడ్ బై 100. సో వాల్యూ ఎంత వచ్చింది? 76.92. సేమ్ అలాగే లాస్ట్ క్వార్టర్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎల్ఆర్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ ఇంటూ సిఆర్ ఆఫ్ థర్డ్ క్వార్టర్. ఎల్ఆర్ ఆఫ్ ఫోర్త్ క్వార్టర్ ఎంత వచ్చింది? 137.152 ఇంటూ సిఆర్ ఆఫ్ థర్డ్ క్వార్టర్ 76.92 డివైడెడ్ బై 100. సో 105.49. అర్థమైందా? సో చైన్ రిలేటివ్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే అడ్జస్టెడ్ సిఆర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ప్రాబ్లంలో మొత్తంలో డిఫికల్ట్ లెవెల్ ఎక్కడ అంటే అడ్జస్టెడ్ సిఆర్స్ని ఫైండ్ అవుట్ చేయడమే. సో ఇందులో ఏంటంటే ఫార్ములా ఉంటుంది. సో కొంచెం క్లియర్గా వినండి, ఈజీగా అర్థమైపోతుంది. సో అడ్జస్టెడ్ సిఆర్కి కూడా ఫస్ట్ క్వార్టర్లో వాల్యూ 100 తీసేసుకుంటాము. సో వాటికి ఇక్కడ నేను రాసాను చూడండి. అడ్జస్టెడ్ సిఆర్ఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ 100. సో సెకండ్ క్వార్టర్ ఫార్ములా ఏంటి? సిఆర్ మైనస్ 1 ఇంటూ సిఎఫ్. ఓకేనా? సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి సిఎఫ్ కావాలి కదా. సో ఆ సిఎఫ్ అంటే ఏంటంటే కరెక్షన్ ఫ్యాక్టర్. సో కరెక్షన్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటి? 1/4 ఇంటూ ఎన్సీఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ మైనస్ 100. ఎన్సీఆర్ అంటే న్యూ సిఆర్ అనమాట. సో ఇది కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? న్యూ సిఆర్ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్కి ఫార్ములా ఏంటంటే ఎల్ఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఇంటూ సిఆర్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్. అంటే ఎల్ఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంటే ఏంటి? యావరేజ్ ఎల్ఆర్స్ ఇవేనా? సో ఇక్కడ నుంచి మనం ఎల్ఆర్స్ అంటే ఇవైనా కన్సిడర్ చేస్తున్నాము. ఎల్ఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంటే ఎంత? 98.2575 ఇంటూ సిఆర్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్. సిఆర్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది? 105.49 డివైడెడ్ బై 100. ఆ వాల్యూ ఇక్కడ వేసాను చూడండి. న్యూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ అంటే ఎల్ఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ వాల్యూ ఎంత వచ్చింది? 98.2575 ఇంటూ సిఆర్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్ 105.49 డివైడెడ్ బై 100. ఆ వాల్యూ ఎంత వచ్చింది? 103.65. ఈ వాల్యూ తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాము? కరెక్షన్ ఫ్యాక్టర్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. కరెక్షన్ ఫ్యాక్టర్కి ఫార్ములా ఏంటి? చూడండి ఇక్కడ వేసాను. 1/4 ఇంటూ న్యూ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 103.65 మైనస్ 100. సో 103లోంచి 100 తీసేస్తే ఎంత ఉంది? మీకు రిమైనింగ్ వాల్యూ 3.65 డివైడెడ్ బై 4 చేస్తే వచ్చిన వాల్యూని 0.9925. సో సిఎఫ్ వాల్యూ వచ్చింది. సిఎఫ్ని యూజ్ చేసుకొని ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అడ్జస్టెడ్ సిఆర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జస్టెడ్ సిఆర్స్కి ఫార్ములా ఏం చెప్పాను? అడ్జస్టెడ్ సిఆర్ ఆఫ్ ఫస్ట్ క్వార్టర్ ఈజ్ అజ్యూమ్డ్ యాజ్ 100 మనం తీసేసుకుంటాము. సెకండ్ క్వార్టర్కి వచ్చేసరికి సిఆర్ మైనస్ 1 ఇంటూ సిఎఫ్ చేస్తాము. సో సెకండ్ క్వార్టర్లో సిఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 93.22. సో 93.22. సో 93.22 మైనస్ సిఎఫ్ ఎంత? 0.9125. ఇక్కడ వేసాను చూడండి. 93.22 మైనస్ 0.9125 ఈజ్ ఈక్వల్ టు 92.30. సెకండ్ అడ్జస్టెడ్ సిఆర్ వచ్చింది. థర్డ్ క్వార్టర్ అడ్జస్టెడ్ సిఆర్ ఎలా వస్తుంది? థర్డ్ క్వార్టర్ సిఆర్ మైనస్ 2 ఇంటూ సిఎఫ్. సో సిఆర్ వాల్యూ వచ్చేసి 76.92 మైనస్ 2 ఇంటూ సిఎఫ్ ఎంత వచ్చింది? 0.9125. ఆ వాల్యూ ఎంత వచ్చింది? 75.095. సో ఆ 75.095 అనేది ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. సేమ్ అలాగే లాస్ట్ అడ్జస్టెడ్ సిఆర్ ఎలా వచ్చింది? ఫార్ములా వేసాను చూడండి. సిఆర్ ఆఫ్ లాస్ట్ క్వార్టర్ 105.49 మైనస్ 3 ఇంటూ సిఎఫ్ చేస్తే 102.75. ఆ వాల్యూని లాస్ట్లో సబ్స్టిట్యూట్ చేసా. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అసలు ఓవరాల్గా ప్రాబ్లంలో సీజనల్ ఇండిసెస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ సీజనల్ ఇండిసెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. సీజనల్ ఇండిసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే అడ్జస్టెడ్ సిఆర్ బై యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్ ఇంటూ 100.
సో ఫస్ట్ క్వార్టర్ యొక్క అడ్జస్టెడ్ సిఆర్ ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జస్టెడ్ సిఆర్ బై యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్. ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేం కావాలి? ఇది యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్. యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్ ఎలా వస్తుంది? యావరేజ్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. దానికోసం నేనేం చేశానంటే మనకు వచ్చే అడ్జస్టెడ్ సిఆర్స్ అన్నిటిని యాడ్ చేశాను. సో ఎంత వచ్చింది? 370.145. ఆ 370.145ని ఏం చేయాలి? యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4. సమ్ ఆఫ్ ఆల్ ద అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది? 370.145 డివైడెడ్ బై 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 4 వేసుకున్నాం. సో యావరేజ్ అడ్జస్టెడ్ సిఆర్ ఎంత వచ్చింది? 92.536. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్వార్టర్ యొక్క సీజనల్ ఇండిసెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సీజనల్ ఇండిసెస్కి ఫార్ములా ఏంటి? అడ్జస్టెడ్ సిఆర్ బై యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్ ఇంటూ 100. సో అడ్జస్టెడ్ సిఆర్ ఎంత వచ్చింది ఫస్ట్ క్వార్టర్కి? 100 డివైడెడ్ బై యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్ 92.536 ఇంటూ 100. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది? 108.066. సో ఆ 108.066ని ఫస్ట్ క్వార్టర్ సీజనల్ ఇండిసెస్ కింద రిప్రజెంట్ చేసుకున్నాం. అలాగే సెకండ్ వాల్యూకి ఫార్ములా ఏంటి? అడ్జస్టెడ్ సిఆర్. సెకండ్ క్వార్టర్లో అడ్జస్టెడ్ సిఆర్ ఎంత వచ్చింది? 92.30 డివైడెడ్ బై యావరేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ సిఆర్ 92. నేను ఇక్కడ వాల్యూ వేస్తాను చూడండి. అడ్జస్టెడ్ సిఆర్ ఎంత వచ్చింది సెకండ్ క్వార్టర్కి? 92.30 డివైడెడ్ బై యావరేజ్ అడ్జస్టెడ్ సిఆర్ 92.536 ఇంటూ 100. ఆ వాల్యూ ఎంత వచ్చింది? 99.745. సో 99.744. నెక్స్ట్ వాల్యూస్ 9 ఉంది కాబట్టి 5 కింద తీసుకున్నాను. సో వాల్యూస్ అన్నీ అలా ఫైండ్ అవుట్ చేస్తాము. లాస్ట్లో ఈ సీజనల్ ఇండిసెస్ అన్నిటిని యాడ్ చేస్తే అప్రాక్సిమేట్లీ 400 రావాలి. సో నాకు 400 వచ్చింది కాబట్టి నేను చేసిన ప్రాబ్లం అనేది కరెక్ట్. అదే మంత్లీ డేటా ఇస్తే కనుక ప్రాబ్లంలో 12 మంత్స్ ఉంటాయి కాబట్టి ఈ సీజనల్ ఇండిసెస్ అన్ని యాడ్ చేస్తే రావాల్సింది టోటల్ 1200 అప్రాక్సిమేట్లీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.